అరే సాయి మోడల్ ఉదయ్ మోడల్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నావురా? మోడల్స్ ఇక్కడ మోడల్. ఈ కాలంలో పిల్లలేంటి భయ ఇలా తయారైపోతున్నారు? ఒకడేమో మోడల్ అంటున్నాడు, ఇంకొకడేమో పుష్ప తగ్గేదేలని అంటున్నాడు. ఈ జెన్సీ జనరేషన్ లో పిల్లలు ఇలా కాకుండా ఇంకెలా ఉంటారులేండి. మొన్న మా పండక్కి మా అక్క వాళ్ళ పిల్లలు అయితే మా ఊరికి వచ్చేసారు. వాళ్ళని చూసి చాలా ఏండ్లైంది భయ్య. ఇంకెలాగో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అని మా బల్లార్లో ఉన్న పెప్పప్ స్కైర్ కి అయితే పిలుచుకొచ్చేసాను. ఈ కాలంలో పిల్లలు వీడియో గేమ్స్, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీస్ అని అంటున్నారు గానీ ఆ వయసులో చిన్నప్పుడు నిన్ను మట్టి పిసుక్కుంటూ గోలీలాట ఆడుకునేటోడిని. దాంతో పాటు కర్రాబిల్ ఆడుతూ ఆకలేసినప్పుడల్లా బల్పాలు తినేటోడిని. ఈ కాలంలో పిల్లలకి బల్పాలంటే ఏంటో తెలియదు అంటున్నారు భయ్య. ఈ ఐఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు వచ్చాక పిల్లలు మాత్రం పాతకాలపు ఆటలన్నీ పక్కన పెట్టి ఈ టెక్నాలజీకి అంకితం అయిపోయారు భయ్య. ఇంకా అందుకే వాళ్ళ కోసం కరెక్ట్ గా ఇలాంటి స్పాట్ కే తీసుకొచ్చాను. ఇంకా మా వాడైతే విఆర్ గేమ్ బాగా నచ్చిందని ఈ వింత వింత విజ్ఞాన ప్రదర్శనలని చూపించాడు. ఇంకా నేనైతే చిన్న పిల్లోళ్ళకి ఈ చేపలు పట్టే గేమ్ కూడా ఆడాను అనుకోండి. ఇంక ఇక్కడ చిన్న పిల్లలకు సంబంధించి మామూలుగా గేమ్స్ లేవండి. ఇంక ఈ స్కూళ్ళు, ట్యూషన్లు మానిపించేసి పిల్లల్ని ఇక్కడ వదిలేస్తే ఏ మొహమాటం లేకుండా పిల్లలు ఇక్కడ లైఫ్ లాంగ్ జీవించేస్తారు. ఇంకా మా వాళ్ళైతే పొద్దుననగా మొదలు పెట్టారు భయ్య. సాయంత్రం 6 గంటలైనా ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఇంకా నాకు కూడా బాగా బోర్ కొట్టి నేను కూడా ఏదో ఒక గేమ్ ఆడుకున్నాను గానీ పెద్దవాళ్ళు ఆడడానికి క్రికెట్ గేమ్ ఒకటే ఉందన్నారు. ఇంకా అంతగా చెప్పాక ఆడకుండా ఉంటామా? వచ్చి రాని క్రికెట్ గేమ్ అయితే వికెట్ కి తగులకుండా ఆడేశాను గానీ నేను ఆడిన 18 బాల్లలో జస్ట్ 3 బాల్ మాత్రమే నా బ్యాట్ కి తగిలాయి. స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్ అంటే ఆ మాత్రం ఉంటది. మరి మీరు కూడా మీ పిల్లల్ని ఇలాంటి స్పాట్ కి పిలుచుకెళ్ళుంటే కామెంట్స్ లో చెప్పండి.